హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇదిగో సీత ఇంకా చిన్ని ఇక్కడ నిద్రపోతూ ఉంటారు. ఇంకా జున్ను గీత కూడా నిద్రపోతూ ఉంటారు. అప్పుడే తెల్లవారుతూ ఉంటుంది. గీతకు మెలకువ వస్తుంది. సీత ఇంకా నిద్రపోతూ ఉంది. అరే, అప్పుడే తెల్లవారిపోయింది. ఇదేంటి, ఇంకా సీత అక్క కూడా నిద్ర లేవలేదు. సర్లే, ఏం కాదు, నేను కూడా కొంచెంసేపు నిద్రపోతాను. అసలే నాకు రాత్రంతా నిద్ర లేదు. ఈ జున్ను బాగా విసిగించేశాడు రాత్రంతా. ఇలా గీత కూడా మళ్ళీ నిద్రపోతూ ఉంటుంది. అందరూ గాఢ నిద్రలో ఉంటారు. అంతలో బయట నుంచి ఇద్దరు ఆడవాళ్లు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ కడుపుతో ఉన్నారు. వాళ్ళ పేర్లు రీనా, టీనా. అబ్బా, టీనా, నడవలేకపోతున్నాం కదా, చాలా ఇబ్బందిగా ఉంటుంది. డెలివరీ టైం కూడా దగ్గరకు వచ్చినట్టుంది. అవును రీనా, మనం హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేపించుకుందామన్నావు కదా, మరి ఈ రోజు వెళ్దామా? అవును కదూ, ఆ విషయం మర్చిపోయాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సరే, మనం రేపు ఉదయం వెళ్లి హాస్పిటల్లో చెక్ చేపించుకుందాం. అయినా డాక్టర్ గారు ఏమంటారో ఏంటో. అవును రీనా, నువ్వు చెప్పింది నిజమే. అసలుకే ఈసారి స్కాన్ చేయాలి అన్నారు. చాలా టైం పడుతుంది. రేపు వెళ్దాం. సరే పద, మనం ఇంటికి వెళ్దాం. మన ఇంటి దగ్గర ఇద్దరు పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. అయినా నాకు కూడా బాగా ఆకలిగా ఉంది. పద పద, త్వరగా వెళ్దాం. అబ్బా, రోజు రోజుకు నీరసంగా ఉంటుంది. నడవలేకపోతున్నాం. ఏం చేద్దాం? పద, చాలా ఆకలిగా ఉంది. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళు సీత వాళ్ళ ఇంటి ముందుకు వస్తారు. చూడు చూడు, ఇది సీత వాళ్ళ ఇల్లు కదా. వీళ్ళెవరూ ఇంకా నిద్రలేచినట్టే లేరు. అలా మాట్లాడుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ ముందు నుంచి ఒక ట్రక్ వస్తూ ఉంటుంది. ఇక్కడ ట్రక్ డ్రైవర్ చాలా ఫాస్ట్ గా వస్తూ ఉంటాడు. అతను ముందు వచ్చే ఆడవాళ్లను చూసుకోకుండా ఫాస్ట్ గా వస్తూ ఉంటాడు. ఈ రీనా, టీనాలు కూడా ఇంటికి వెళ్లే హడావిడిలో ఉంటారు. అరే, అటు చూడు, అటు చూడు, అటు చూడు టీనా. అప్పుడే ట్రక్ డ్రైవర్ ఫాస్ట్ గా వచ్చి రీనా, టీనాలు ఇద్దరిని గుద్దేస్తాడు. రీనా, టీనా ఇద్దరు కింద పడిపోతారు. అయ్యో అయ్యో, ఏమైంది టీనా? నాకేం కాలేదు కదా? నువ్వు బాగానే ఉన్నావా? నాకు బాగా నొప్పిగా ఉంది. ఏదో ఒకటి చెయ్యి. నాకు ఏమీ కాలేదు, కంగారు పడకు. కానీ నాకు దెబ్బలు తగిలాయి. అమ్మా, ఇప్పుడు ఎలా? వీళ్ళలా ఎంత బాధపడుతూ ఉన్నా ఆ ట్రక్ డ్రైవర్ మాత్రం కిందికి దిగడు. అమ్మో, వీళ్ళకి బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి. ఇప్పుడు వీళ్ళు నన్ను ఏం చేస్తారో ఏంటో. అనవసరంగా హడావిడిలో చూసుకోకుండా కుదేశానే. అరే, ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా వచ్చి మమ్మల్ని కాపాడండి ప్లీజ్. రండి, ఎవరైనా వచ్చి హెల్ప్ చేయండి. అమ్మో, వీళ్ళు గట్టిగా అరుస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళు వస్తే నన్ను ఊరుకోరు. అరే, ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో, ఎవరు రావడం లేదే. మమ్మల్ని ఎవరైనా కాపాడండి, త్వరగా రండి. అయ్యో, మన మీద కనీసం ట్రక్ డ్రైవర్ కి జాలి కూడా లేదు. కనీసం ట్రక్ కూడా దిగడం లేదు. అరే, వీళ్ళొచ్చే అరుపులు చూస్తుంటే అందరూ నన్ను పోలీసులకు పట్టించేటట్టున్నారు. అమ్మో, నా మీద కేసు పెడతారు. వీళ్ళు బయటకు వచ్చేలోపు నేను వెళ్ళిపోతాను. అలా ఆ ట్రక్ డ్రైవర్ అక్కడి నుంచి ఎవరు రాకముందే వెళ్లిపోతాడు. రీనా, టీనాలిద్దరూ అరుస్తూ ఏడుస్తూ ఉంటారు. ఈ ట్రక్ డ్రైవర్ కి కొంచెం కూడా జాలి లేదు. మనల్ని చూడకుండానే వెళ్ళిపోతున్నాడు. అయ్యో, మనల్ని కాపాడే వాళ్ళెవరూ లేరా? ఇంతలో జున్నుకి మెలకువ వస్తుంది. ఎవరో అరుస్తున్నట్టుగా వినిపిస్తుంది. వెంటనే జున్ను బయటికి వచ్చి చూస్తాడు. అయ్యో, ఆంటీ ఆంటీ, యాక్సిడెంట్ యాక్సిడెంట్, కాపాడండి కాపాడండి. జున్ను, వచ్చావా? కొంచెం త్వరగా సీత గీతలను పిలుచుకోనిరా. చాలా దెబ్బలు తగిలినట్టున్నాయి. నొప్పితో తట్టుకోలేకపోతున్నాం. సరే సరే ఆంటీ,
నేనిప్పుడే మమ్మీ వాళ్ళను పిలుస్తా. ఆహా జున్ను, ఆలస్యం చేయకుండా త్వరగా వెళ్ళు, ఈ నొప్పి భరించలేకపోతున్నాను. అలా జున్ను హడావిడిగా లోపలికి వెళ్తాడు. గీతను నిద్రలేపుతూ ఉంటాడు. ఆ, మమ్మీ మమ్మీ లే, త్వరగా లే, ఆంటీ కాపాడండి, మమ్మీ మమ్మీ ఆంటీ. ఆ హరే జున్ను, ఏమైంది? మంచి నిద్రలో ఉంటే ఎందుకు అలా నిద్ర లేపుతున్నావు చెప్పు. ఏమైంది జున్ను? ఆ, మమ్మీ ఆంటీ కాపాడండి, కాపాడండి. ఆ జున్ను మాటలకు సీత వాళ్లకు కూడా మెలకువ వస్తుంది. సీత కూడా నిద్రలేస్తుంది. ఏంటిది? జున్ను ఏంటి ఇలా అరుస్తున్నాడు? అరే, ఎందుకలా పొద్దు పొద్దున్నే అరుస్తున్నాడు? ఏమై ఉంటుంది? ఇక్కడ చిన్ని కూడా నిద్రలేస్తుంది. ఆ, ఏంటి మమ్మీ, జున్ను ఎందుకు అలా అరుస్తున్నాడు పొద్దు పొద్దున్నే? పదండి మమ్మీ, వెళ్ళి చూద్దాం. ఆ, పద చిన్ని. అరే, ఏమైంది గీత? ఎందుకు జున్ను అలా అరుస్తున్నాడు? ఏమైంది చెప్పు. ఆ ఏమో సీతక్క, ఏంటో ఆంటీ కాపాడు అంటున్నాడు. నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. నువ్వు అడుగు సీతక్క. ఆ, ఏమైంది జున్ను? ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఆ, ఆంటీ బయట రండి, కాపాడండి ఆంటీ, రండి చూపిస్తా. అలా సీత గీత కలిసి జున్ను వెనకే బయటకు వెళ్తారు. అరే, ఈ జున్ను ఎప్పుడు అబద్ధాలే చెప్తాడు. ఇప్పుడు జున్నుని ఆంటీ బాగా తిడతారు. మనం కూడా వెళ్ళి చూద్దాం. ఇలా చిన్ని కూడా వాళ్ళ వెనక వెళ్తుంది. అయ్యో, వీళ్ళు రీనా టీనా ఏంటి ఇక్కడ పడిపోయి ఉన్నారు? గీత, త్వరగా రా, త్వరగా రా, వీళ్ళని లోపలికి తీసుకెళ్దాం. అయినా ఏం జరిగిందో ఏంటో. సీత వదిన వచ్చారా? మమ్మల్ని కాపాడండి. ఒక ట్రక్ మమ్మల్ని గుద్దేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెంటనే అంబులెన్స్ కి కాల్ చేయండి. అలాగే అలాగే సీతక్క, పదండి వీళ్ళని లోపలికి తీసుకువెళ్దాం ముందు. ఆ తర్వాత అంబులెన్స్ కి కాల్ చేద్దాం. అరే జున్ను, నువ్వు చాలా మంచి పని చేశావు. ఆంటీ వాళ్ళను సేవ్ చేశావు. ఇక్కడ సీత గీత ఇద్దరు కలిసి రీనా టీనాలను లోపలికి తీసుకువెళ్తారు. మంచం మీద పడుకోబెడతారు. సీత వదిన, త్వరగా అంబులెన్స్ కి కాల్ చేయండి. నేను ఈ నొప్పి భరించలేకపోతున్నాను. అలాగే టీనా. గీత, నువ్వు వీళ్ళని జాగ్రత్తగా చూసుకో. నేను ఇప్పుడే అంబులెన్స్ కి కాల్ చేస్తాను. ఇంతకీ నా ఫోన్ ఎక్కడుంది? అదిగో అక్కడుంది, ఇప్పుడే చేస్తాను. ఇలా సీత అంబులెన్స్ కి కాల్ చేస్తుంది. హలో, త్వరగా అంబులెన్స్ ని పంపించండి. ఇక్కడ ఇద్దరు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, త్వరగా రండి. ఇలా సీత కాల్ మాట్లాడి కట్ చేస్తుంది. రీనా టీనా, మీకేమీ కాదు, అంబులెన్స్ వచ్చేస్తుంది. స్టోరీలో తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.